గాయ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. ఈరోజు మనం బోట్ హౌస్ ఎక్కబోతున్నాము. సో అన్ని బోట్ హౌసెస్ అన్నమాట. ఈరోజు మనం అయితే ఈ బోట్ హౌసెస్ని ఒక బోట్ హౌస్ రెంట్ తీసుకున్నాము 18,000కి. లగ్జరీస్ బోట్ హౌస్. అందులో మనకి 24 hours ఏసీ విత్ ఆల్ ఫుల్ లగ్జరీ సర్వీస్ ఉందన్నమాట. సో ఆ బోట్ అయితే మీకు చూపిస్తాను. ఎక్కబోతున్నాము, ఇంకెళ్ళలేదు అక్కడ వరకు. సో ఇవన్నీ బోట్స్ అనమాట. ఈరోజు 11కి చెక్ ఇన్ అవుతారు అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ 9కి చెక్అవుట్ అవుతారు అనమాట. సేమ్ హోటల్ లాగా, బట్ కాస్ట్లీస్ ఉంటాయి చాలా. మనం ఎక్కబోయే బోట్ హౌస్ అనమాట. ఫుడ్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇందులోనే. ఇదైతే మనకి అలపిలో లొకేట్ అయి ఉంది. ఇవన్నీ బోట్సే చూస్తారు కదా. సో మనం ఎక్కే బోట్ అయితే ఇది. గాయస్ ఈరోజు నేను అదే బోట్ డ్రైవ్ చేయబోతున్నా. ఇంకా రాండి చూపిస్తాం మనకి బోట్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం. మనమైతే 18,000 పెట్టి తీసుకున్నాం ఈ బోట్. చాలా లగ్జరీస్గా ఉంది. సీట్ చూడండి, బాగుంది. ఇంకా స్టార్ట్ అవబోతుంది. ఇంకో 10 minutesలో అయితే స్టార్ట్ అవుతుంది బోట్. ఈ పక్క బోట్స్ చూడండి, అన్నీ ఇస్తారనమాట. అది ఇచ్చి మనం 1 day తీసుకోవచ్చు. ఇది వచ్చేసి రూమ్ బాగుంది చాలా. గుడ్ విత్ ఏసీ కూడా ఉంది మనకి. 24 hours అయితే ఏసీ అన్నీ ఉంటాయి. సరే లైట్స్ ఆన్ చేస్తారు చూడండి, చాలా నీట్గా ఉంది బోట్. ఇంకా బయటకు వెళ్దాం. దిస్ ఈజ్ అనదర్ రూమ్. ఇది ఇంకొక రూమ్. 2 bedrooms అనమాట మనకి. ఇందులో 2 bedrooms వస్తాయి. అండ్ పైన వచ్చేసి ఇది కిచెన్. పైన వచ్చేసి మనకైతే హాల్ వస్తుంది. ఇక్కడ వావ్, బ్యూటిఫుల్ వ్యూ. సరే చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. ఫస్ట్ టైం నేను అయితే కేరళ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చాలా వండర్ఫుల్ అంటే చాలా బాగుంది. వండర్ఫుల్గా అసలు సూపర్ ఉంది. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. పక్కా మీరు కూడా కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి కేరళని. వెల్కమ్ డ్రింక్స్ ప్లేస్ అయితే మనకి ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా హాల్. ఏసీ బయటికి పోతుంది మనకి. విత్ ఏసీ కూడా ఉంది మొత్తం. మసాజ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట అంటే కేరళ. అండ్ వీ హ్యావ్ వెల్కమ్ డ్రింక్ మసాజ్. నైస్.